చాణక్య నీతి. ఆచార చాణక్యుడు మనిషి ఎప్పటికీ మరిచిపోకూడని కొన్ని విషయాలను నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. నేటికి ఆచార చాణక్యుడి విధానాలు మనిషి జీవితాన్ని విజయవంతం చేసేందుకు ప్రేరణ కల్పిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి లేకుండా జీవించడం. ఆచార చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ఒత్తిడి లేకుండా జీవించేందుకు ప్రయత్నించాలి. ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి పెరుగుతుంది. ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి సైతం ఒత్తిడి తలెత్తుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒత్తిడి లేకుండా ఉండడం ద్వారా మనిషి ప్రతి క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు. ఎప్పుడు తనను తాను నమ్ముకుంటే ఒత్తిడిని జయించవచ్చని ఆచార చాణక్యుడు తెలిపారు. సమస్యలతో ధైర్యంగా పోరాడడం. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ఎన్ని ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. వైఫల్యం ఎదురైనప్పుడు నిరాశ చెందకూడదు. ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది ఖచ్చితంగా వ్యక్తికి విజయాన్ని అందిస్తుంది. పరధ్యానంగా ఉండవద్దు. మనిషి ఎప్పుడు కూడా పరధ్యానంగా, నిరుత్సాహంగా, నిరాశ చెందుతూ ఉండకూడదు. కష్టాలను ఎదుర్కోవాలనే దృఢ సంకల్పం కలిగి ఉండాలి. మనిషి తన ప్రాముఖ్యతను తాను గుర్తుంచుకోవాలి. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని పండితులు చెబుతుంటారు. నిజాయితీగా ఉండండి. జీవితంలోని అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎప్పుడు అబద్ధం చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నించండి. చెడు అలవాట్లు లేదా అభ్యంతకర ప్రవర్తనలతో ఎవరిని బాధ పెట్టవద్దు. నిజాయితీపరుడు తప్పుడు పనుల్లో భాగస్వామ్యం వహించడు. నిజాయితీ అనేది ఏ నియమాన్ని, ఏ చట్టాన్ని ఉల్లంఘించరాదు. ఏ చిన్న పనుల్లోనూ నిర్లక్ష్యం తగ్గదు. ప్రతికూల ఆలోచనలకు దూరం. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి పని విజయవంతం కావడానికి సానుకూల ధోరణి కలిగి ఉండడం చాలా ముఖ్యం. మనిషి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. అప్పుడే అతను విజయానికి బాటలు వేసుకోగలుగుతాడు. ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు మీ దృష్టిని మార్చుకోండి. యోగా, ప్రాణాయామం చేయండి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. భగవంతుని ధ్యానం చేయండి. నవ్వుతూ ఉండేందుకు ప్రయత్నించండి. బద్ధకాన్ని తరిమి కొట్టండి. ఏదో ఒక ఉపయోగకరమైన పని చేస్తూ ఉండండి. ఈ విధంగా వ్యవహరించినప్పుడే మనిషి ప్రతికూలతను దూరంగా ఉండగలుగుతాడని ఆచార్య చాణక్యుడు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.